లైవ్ షోకి తిరిగి స్వాగతం. హైకోర్టు విభజన కేంద్రం కావాలని జాప్యం చేస్తోందన్న టీఆర్ఎస్ ఎంపీల ఆరోపణలతో ఏకీపిస్తారా అంటే 69% మంది అవునని, 31% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ రామచంద్రరావు గారు శాసన మండలి సభ్యులు, బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. శ్రీ కేపీ పార్థసారథి గారు మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రముఖులు. శ్రీ జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గ శాసనసభ్యులు, వారు కూడా వస్తారు. ఇక హైకోర్టు ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు ముందుగా దీనిపై చాలా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ గవర్నర్ని కలవటం కానీ, మొదటిసారిగా మోడీ పైన, ప్రధాని విదేశీ యాత్రలపైన కూడా వ్యాఖ్యానం చేస్తూ ఆయన దానికి చూపిన శ్రద్ధ హైకోర్టు విభజనపై ఎందుకు చూపడం లేదు, అంతేకాకుండా చంద్రబాబు గారు కూడా దురుద్దేశంతో వీటి ఆపుతున్నారు అంటూ గవర్నర్ దగ్గర ఫిర్యాదు చేయటం విభజన మీద. నిజంగానే హైకోర్టు విభజన అన్ని సంస్థల విభజన దిశలో ఉంటే హైకోర్టు ఎందుకు విభజన జరగటం లేదనే దాని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సరే, హైకోర్టులో దీనిపై కేసు కూడా నడిచినప్పటికి కూడా ఇప్పటికీ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో కిందసారి స్తంభింపజేశారు, మళ్ళీ రేపు తేల్చుకుంటామంటున్నారు. నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాదన ఏమిటి? దీంట్లో హైకోర్టు విభజనలో జాప్యం ఎందుకు జరుగుతోంది? నిజంగానే జాప్యం జరగాల్సిన అవసరం ఉందా? అంతేకాకుండా మళ్ళీ టీఆర్ఎస్ ఎంపీలు అసలు ఆంధ్ర జడ్జిల వద్దకే మా కేసులు వెళ్ళొద్దని మళ్ళీ గట్టిగా వాదిస్తున్నారు. మరి ఇది న్యాయ వ్యవస్థ మీద ఆరోపణ చేయటం వల్ల వచ్చే పరిణామాలు ఏమిటి? దీనిపై ముందుగా అజయ్ కుమార్ గారు మాట్లాడతారు. ఇప్పుడు ప్రధానంగా విభజన చట్టంలో ఏర్పాటు చేసుకున్న వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అనేక అంశాలు విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందులో హైకోర్టు విభజన కూడా ఒకటి. హైకోర్టు విభజన జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ మధ్య మీరు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ విభజన చట్టం మరియు ప్రభుత్వ పనితీరు మీద కమిటీ కూడా వేసుకున్నాం మేము. అందులో నేను కూడా సభ్యుడిని. అందులో హైకోర్టు విభజనకు సంబంధించి అంటే మొత్తం విభజన చట్టంలో మనం అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తున్నాయని దాని మీద స్పందించాల్సిన అవసరం. సో ఇప్పుడు సరే, టీఆర్ఎస్ ఎంపీలు ప్రస్తుతం ఇప్పుడు ప్రధానమంత్రి గారి మీద, వారి విదేశీ యాత్రల మీద ఇప్పుడు సడన్గా అవేర్నెస్ వచ్చింది. కానీ అసలు ఈ సమస్యని సగం మీకు తెలుసు, అప్పట్లో దీనికి స్థలం చూపించలేదని, లేకపోతే ఫెసిలిటీస్ లేవని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్లస్ ఇరు పార్టీల మధ్య, బీజేపీ టీఆర్ఎస్ మధ్య కూడా కొంత సంవాదం జరిగింది ఆ రోజుల్లో. ఎప్పుడైతే పార్లమెంటు సభలు వస్తాయో, పార్లమెంటు సభలు వచ్చినప్పుడల్లా, సమావేశాలు వచ్చినప్పుడల్లా, సమావేశాలు మొదలైనప్పుడల్లా టీఆర్ఎస్ ఎంపీలు కొద్దిసేపు దాని గురించి గొడవ చేయటం, తర్వాత దాన్ని మర్చిపోవటం అనేది ఒక యథావిధి కార్యక్రమం లాగా అయింది. సో సీజనల్ యాజిటేషన్, నాట్ సీరియస్ యాజిటేషన్ కాదు, సీజనల్ యాజిటేషన్ అంటే కాదు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీని పోగొడుతున్న టీఆర్ఎస్ పార్టీ కొంచెం ఆ వైపు సడన్ గా మళ్ళీ ఇప్పుడు కొంచెం కామెంట్ చేయటం, ఆంధ్ర జడ్జీలకి మా కేసులు ఇవ్వద్దని వాదించడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఎప్పుడైనా సరే లోకల్ నీడ్ని బట్టి, లోకల్గా వచ్చే ఎలక్షన్స్ని బట్టి స్టాండ్ మారుస్తూ ఉంటారు. అంతకు ముందు రోజు వరకు కూడా మా మిత్రులు రామచంద్ర గారి ఎన్నికలప్పుడే చూడొచ్చు. రామచంద్ర గారి ఎన్నికల ముందు ప్రధానమంత్రి గారిని, బీజేపీని పొగిడినోళ్ళు వారి ఎన్నికలప్పుడు సడన్గా అసలు ఆ పార్టీని యూటర్న్ తీసుకొని విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఏ రకమైన రిక్వైర్మెంట్ ఉందో ఫ్యూచర్లో తెలియదు. కానీ మరి వరంగల్లో ఏమన్నా బీజేపీ పోటీ చేస్తుందని చెప్పేమన్నా అనుకుంటున్నారు? పోటీ చేస్తుందని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఏమైనా స్టాండ్ తీసుకొని ఇప్పుడు బీజేపీ మీద అగ్రెసివ్గా ఇప్పుడు వెళ్ళాలని చెప్పి టీఆర్ఎస్ ఏమైనా నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి మీదనే పదునైన ప్రధానమంత్రి మీద, చంద్రబాబు గారి మీద, ఆంధ్ర జడ్జీల వ్యవస్థ మీద అదొకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్ర జడ్జీలు తెలంగాణ కేసులు తీసుకోకూడదని చెప్పి వాళ్ళు ఏదైతే ఇది చేశారో, మరి అది ఏ మేరకి మోటివ్స్ మనం అట్రిబ్యూట్ చేయొచ్చు అనేది, అది సబ్జుడైజ్ అవుతుందా లేదా అనేది మీరు చెప్పాలి, పెద్దలందరూ చెప్పాలి. మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకుండా మాట్లాడవచ్చు. కానీ యాక్చువల్గా మనం తీసుకోవద్దంటేనే మోటివ్ అట్రిబ్యూట్ చేసినట్టే లెక్క యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఒక వాదం వైపు, ఒక ప్రాంతం వైపు జడ్జిలు మొగ్గు చూపుతారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జడ్జిలు కూడా ప్రతి హైకోర్టులో కూడా మన ఇందులో ఉంటారు. కాబట్టి నాకు తెలిసి ఏంటంటే ప్రాంతాల వారీగా జడ్జిలు విడిపోయి జడ్జిమెంట్స్ ఇస్తారని అయితే నేను అనుకోను. ఆ విషయంలో అయితే నేనైతే ఏకీభవించను. కానీ ఇప్పటికీ
హైకోర్టు విభజనతో సహా అనేక సమస్యలు అలా పరిష్కారం కాకుండా ఉన్నాయి, మన దగ్గర పరిష్కారం కానీ కూడా ఉన్నాయి. సో అవన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ప్రధానమంత్రి గారు విదేశీ యాత్రలు అంటారా, విదేశీ యాత్రలు అవసరమైన మేరకు చేస్తే, చేయాల్సిన అవసరం మేరకు చేస్తే అది కేంద్రం విజ్ఞత అది. అలాగే ప్రధానమంత్రి గారు అవసరం, దేశం యొక్క అవసరం. మరీ ఎక్కువ చేస్తున్నారు లేదు అనేది స్పందించారు. రాహుల్ గాంధీ గారు కూడా విమర్శించారు కదా, విదేశాలకి సూటు బూటు వేసుకెళ్తున్నాడు తప్పితే ఇక్కడ ఏం చేయట్లేదని. అంటే సూటు బూటు సర్కారు అన్నది విదేశీ యాత్ర మీద కానీ ఇక్కడ వచ్చినప్పుడు అంటే ప్రధానంగా ఆయన సూటు బూటు అన్నది ఏంటంటే ఈ మన 10 లక్షల సూటు గురించి. కానీ బట్ యాక్చువల్ గా ఆ ఇష్యూ కన్నా మేము భూసేకరణ చట్టం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ సభలో కూడా పెట్టాలనేది మా పార్టీ ఆలోచన. రైట్, రామచంద్ర గారు ఏం చెప్పండి, సడన్ గా మళ్ళీ కేసీఆర్ గారు కూడా చాలా అప్సెట్ అయ్యారంట మీ వైఖరితోటి. అంతేకాకుండా టీఆర్ఎస్ ఎంపీలు అంతా నిన్న హడావుడి చేశారు, మీరేం సమాధానం చెప్తారు? అజయ్ కుమార్ చెప్పినట్టు సీజనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఏంటంటే హైకోర్టు పార్లమెంట్ స్టార్ట్ అయినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూతో పార్లమెంట్లో అటెన్షన్ డ్రా చేయడానికి ప్రయత్నం చేయాలనేది. సరే, హైకోర్టు ఇష్యూ వచ్చినప్పుడు హైకోర్టు విభజించాలి అనేటటువంటి ఒక విషయం పైన నేనే దారుణాలు కూర్చున్నాను. నేను ఎందుకు తెలుసు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా నేను ఆ రోజు కూర్చుంటే మొత్తం అడ్వకేట్లను సపోర్ట్ కూడా చేశారు నాకు. తర్వాత ఈరోజు కూడా దానికి రెండో అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీ కానీ లేదు. హైకోర్టు డివైడ్ కావాల్సింది, ఎందుకంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత హైకోర్టు డివైడ్ కావాలి. అయితే విభజన చట్టంలో సెక్షన్ 30 నుంచి ఈ హైకోర్టు డివిజన్ మీద ఉన్నప్పుడు దాంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సపరేట్ హైకోర్టు ఉంది, తెలంగాణ హైకోర్టు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు దాని పేరు ఏంటంటే హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము తెలంగాణ హైకోర్టు మాత్రం హైదరాబాద్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సపరేట్ హైకోర్టు పోవాలనేటువంటి ఒక విషయం ఉంది. దీనిపైన మొత్తం ఈ టీఆర్ఎస్ ఎంపీస్ నాతో సహా అందరం కలిసి మేము సాధారణంగా రవిశంకర్ ప్రసాద్ గారినప్పుడు కలిసాము, సదానంద్ గౌడ గారిని కానీ 3 సార్లు మేము కలిసాం. అందరం కలిసి, నేను ఒక్కడే పోయి కలవడం కాదు, బీజేపీ లీగల్ సెల్గా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా, మా బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, మీ అందరం కూడా కలిసి, మా బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కలిసి రెండో అభిప్రాయం లేకుండా హైకోర్టు విభజన చేయించాలని చెప్పాము. దాని తర్వాత ఏమైందంటే నా ఎలక్షన్స్ అప్పుడు కూడా సదానంద గౌడ గారు వచ్చినప్పుడు వారు మీరు లెటర్ ఇస్తే నేను 3 వారాల్లో మీకు చేస్తానని చెప్పారు. అప్పుడు కేసీఆర్ గారు వెంటనే ఢిల్లీ వెళ్ళి పర్సనల్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ ఆ విషయం తెలుసు. అది అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా నేను ఇప్పుడు బ్లేమ్ చేయాం. దాని తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు వచ్చినప్పుడు కళ్యాణ్ సేన్ గుప్తా గారు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. ఇది 10 years వరకు కామన్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి 10 years వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళు ఇక్కడ ఈ హైకోర్టు అక్కడ నిర్మాణం చేసే వరకు కూడా ఇది కామన్ హైకోర్టుగా ఉంటుంది అని చెప్పేసి రకరకాల కొన్ని కామెంట్ చేసుకుంటూ ఇచ్చారు. దాని మీద చాలా విమర్శలు జరిగినాయి. హైకోర్టు న్యాయవాదులు అందరూ కూడా దాని మీద చాలా రియాక్ట్ కూడా అయినారు. దాని మీద రకరకాల హైకోర్టు జడ్జిమెంట్, చీఫ్ జస్టిస్ ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఇతర రాజకీయాల పార్టీలకు దాని మీద ప్రమేయం ఉండదు. వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఏదైతే సదానంద గౌడ గారితో నేను పర్సనల్గా మాట్లాడాను, దాని మీద అప్పీల్ కూడా పోవాలి సార్ అని చెప్పి నేను ఈ విషయాన్ని తీసుకుపోవడం కూడా జరిగింది. మా అసిస్టెంట్ సోలిసిటర్ కూడా పిలిపించడం జరిగింది. దాని మీద అప్పీల్ గ్రౌండ్స్ కూడా తయారవుతున్నాయి. అది బహుశా డిఫెన్స్ నేను ఎందుకు చెప్తాను, డిఫెన్స్ ఎందుకు మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారితో కూడా జేఏసీ వాళ్ళు కలిసి, అడ్వకేట్ జేఏసీ కలిసింది. వాళ్ళు కూడా నాతో నేను చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా హైకోర్టు డివైడ్ కావాల్సింది, నాకు అభ్యంతరం లేదని చెప్పినారు. నేను కూడా మాట్లాడాను, సార్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నాకు అటువంటి అభ్యంతరం లేదు, 100 crores కేంద్ర ప్రభుత్వము హైకోర్టు శాంక్షన్ చేసిన ఆంధ్రప్రదేశ్కు 100 crores చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఫస్ట్ లెటర్ రాసింది రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లెటర్ రాసింది, డివిజన్కు ఏర్పాటు చేయాల్సిన పనులు మీరు చేయని చెప్పి దత్తుగా లెటర్ రాసి స్వయంగా రాశారు. ఆ లెటర్ అన్ని కూడా బయటికి ఎట్లా పోయిందని చెప్పేసి కళ్యాణ్ సేన్ గుప్తా గారు కూడా ఆర్గ్యుమెంట్ సమయంలో రావడం జరిగింది. అంటే ఇవన్నీ ఏదైతే జడ్జిమెంట్స్ ఈ హైకోర్టు సుప్రీంకోర్టుకు లెటర్ రాయటం కానీ తర్వాత హైకోర్టుకు లెటర్ రాయటం కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా జాప్యం లేదు. అయితే జాప్యం ఎక్కడ జరుగుతుంది దాంట్లో వచ్చినా కూడా ఈ యొక్క చట్టంలో కొన్ని రుచుకులు ఉన్నాయి వాస్తవానికి. ఇది కామన్ క్యాపిటల్ కింద కానీ లేకుంటే హైకోర్టు డివిజన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సపరేట్ పోవాలి. తర్వాత దాంట్లో తెలంగాణ ప్రభుత్వం ఇది టెంపరీగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెడదాము, మనమే సపరేట్గా హైకోర్టు చూసుకుందాం అని చెప్పేసి కూడా మనం చూసాం, ప్రయత్నం చేశారు. రామ్కోర్టులో అక్కడే ప్రయత్నం చేయలేదని కాదు, దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీరు సపరేట్ బిల్డింగ్ చూసుకుని చెప్పి దత్తుగా చెప్పారు. వారు సపరేట్ బిల్డింగ్ చూస్తున్న సమయంలో ఏమైందంటే మళ్ళీ ఒక జడ్జిమెంట్ ఏంటంటే ఒకటే సాయిల్ మీద
2 రాష్ట్రాల హైకోర్టు ఉండకూడదనే ఒక విషయం. సచివాలయాలు ఉండొచ్చు కానీ 2 హైకోర్టులు ఉండకూడదు అంటే సంథింగ్ హైకోర్టులో ఏమైనా అతీతమా ప్రపంచానికి సమాజానికి? ఒకటి కామన్ హైకోర్టు సామాన్యంగా తమిళనాడులో ఉన్నది, ఇది పాండిచేరికి తమిళనాడుకు, అదేవిధంగా మహారాష్ట్ర గోవాకు ఉన్నది, అదేవిధంగా పంజాబ్ అండ్ చండీగఢ్కు ఉన్నది. అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ పాత ఇవన్నీ చూసి అదే దాని ఉన్న పరిస్థితిలో అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఇవాళ కాకుండా రేపు కాకుండా హైకోర్టు డివైడ్ అవుతుంది. దాంట్లో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎటువంటి ఒక సెకండ్ థాట్ ఈవెన్ రాశారు. నేను అది కూడా చెప్తున్నాను, కేసీఆర్ గారు కూడా ఈ ప్రభుత్వానికి కూడా సెకండ్ థాట్ లేదు. ఆ విషయం వాళ్ళకి తెలుసు, కేంద్రానికి స్వచ్ఛత ఉన్న విషయం కూడా వాళ్ళే చెప్పారు. దీని విషయంలో మేము కూడా ఇప్పుడంటే సరే రాజకీయంగా ఏదో పార్లమెంట్లో చేయాలి మరి అన్నట్టు ఆ వరంగల్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఎప్పుడైనా ఇప్పుడు ఆంధ్ర జడ్జీలు మా కేసు ఎగ్జాక్ట్లీ నేను దాని మీద వస్తున్నాను. నేను ఒక బార్ కౌన్సిల్ సభ్యుడుగా నేను అడ్వకేట్స్ అందరినీ కూడా ఒకటే చేస్తున్నాను, మనకు ఈరోజు మనకు వ్యవస్థ అవుతున్నదో ఇది ఒక ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇది మన పైన గవర్నమెంట్ కంట్రోల్స్ కానీ వాళ్ళ మీద మనకు లేదు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక దీంట్లో డివిజన్ కావాలి, దాంట్లో 2 ఆలోచన లేదు. కాబట్టి జడ్జెస్ మీద కానీ తెలంగాణ జడ్జెస్ మీద కానీ ఆంధ్ర జడ్జిల మీద కానీ వాళ్ళు వీళ్ళ మీద కానీ వాళ్ళు వాళ్ళ మీద కానీ ఈ ఆరోపణలు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు బెయిల్ అయింది సార్. రేవంత్ రెడ్డి గారు బెయిల్ అయితే బెయిల్ ఇది ఒక ప్రక్రియ. అది ఆ ప్రక్రియ అది మీకు తప్పని మేము సుప్రీంకోర్టు మీరు పోండే అప్పీల్ పోండే. సో డిసిజన్ చేయలేదు, ఆ డిసిజన్ చేయకపోతే హైకోర్టు వచ్చారు, హైకోర్టులో ఇచ్చారు, దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయారు. జ్యుడిషియల్ ఆర్డర్స్ మీద అపీలేబుల్ ఆర్డర్స్ మీద మనం కామెంట్ దాని జడ్జిలను కామెంట్ చేయదు. మన బాధ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ వ్యక్తులు ఈరోజు నలుగురు అంటే మనం అనుకున్నంత పవిత్రంగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఈ న్యాయ వ్యవస్థ కూడా పవిత్రంగా ఉండాలనేది కోరిక, దాన్ని కాపాడేటటువంటి బాధ్యత కూడా న్యాయవాదులది. ఈరోజు ఇంపార్టెంట్ న్యాయవాదులు ఒక అడ్వకేట్ జనరల్ కానీ, ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ పీటర్ కానీ, ఒక మెంబర్ బార్ కౌన్సిల్ కానీ నేనే ఈ వ్యవస్థ మీద కామెంట్ చేస్తే ప్రజలకు ఏ విశ్వాసం ఉంటుంది? కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను సార్, మీ ఛానల్ ద్వారా ప్రజలు చెప్పేది అంటే కేంద్రానికి ఈ యొక్క రాష్ట్ర హైకోర్టుని విభజించేదనేటువంటి చిత్తశుద్ధి ఉంది. మొన్న కూడా నేను సదానంద గౌడ గారితో కలిసిన పర్సనల్ మాట, ఆయన ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ ఉంది కానీ చేయరు. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తుంటే ఎట్లా ఉందంటే చేసే పాపం ఏదో కాంగ్రెస్ చేసేసింది, దాంట్లో మనం ఏలు పెట్టి మళ్ళీ కొంత మనం ఆపాదించుకుంటాం. అందుకని అసలు ఈ విభజన చట్టాన్ని అమలు చేయటంలో చిత్తశుద్ధి అనేది మాత్రం కనిపిస్తలేదు కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఏదైనా కావచ్చు, పొలిటికల్ రీజన్స్ కావచ్చు, లేకపోతే ఇంత ముందు జరిగిన చట్టం తప్పుగా లవ్ బూస్టింగ్ ఉందని కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉన్నాయి క్లాజెస్ అన్నీ ఉన్నాయి, చాలా వరకు పెట్టారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్లో ఎందుకు పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఆ విభజన చట్టాన్ని పాస్ చేసింది లోక్సభ, రాజ్యసభ, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దాన్ని అమలు అవుతుందా లేదా అనేది పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా దాని మీద ఉంది. ఇప్పుడు హైకోర్టు ఉంది, 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, కానీ ఉండొచ్చు అని ఉంది. కానీ ఎప్పుడైతే వివాదం మొదలవుతుందో మనం వెళ్ళిపోతాం, ఎటువంటి వివాదాలు లేకుండా వెళ్తాం అనేది మంచి పద్ధతి కూడా. అంటే హైకోర్టుని చంద్రబాబు నాయుడు గారు ఒక 100 కోట్లు, గోదావరి పుష్కరాలకి 1650 కోట్లు ఖర్చు పెట్టారు, పట్టిసీమకి 1200 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లోనే ఒక్కొక్క దాంట్లోనే 500-600 కోట్లు ఏదో చేతులు మారినని అనుకుంటున్నారు. సరే, ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక హైకోర్టుని నిర్మించడానికి ప్రభుత్వానికి సాధ్యం కావట్లేదా? ఇప్పుడు దీనివల్ల కూడా ప్రజలకు కూడా కన్వీనియన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎంట్రీ ట్యాక్స్ అని రకరకాల ట్యాక్స్లు పెట్టారు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మైండ్ సెట్ ఏమైపోయిందంటే తెలుగు ప్రజలు కూడా ఇక మన రాజధాని, మన రాష్ట్రం, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కేసులు ఎందుకు వాదించుకోవాలి? ఇప్పుడు అక్కడ ఉన్న లాయర్లకు కూడా అవకాశాలు పెరుగుతాయి కదా ఒకవేళ హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే. సో ఏ విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్కి సపరేట్ హైకోర్టు పెడతాం న్యాయం, ఎందుకంటే చట్టంలో పెట్టేశారు కాబట్టి. అంటే నిజంగానే టీఆర్ఎస్ చెప్తున్నట్టు చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారా? అడ్డుకోవడంలో ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయనేది వాళ్ళ ఆరోపణ. అట్లా అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, అంటే ఇటువంటివి ప్రజలకి న్యాయం చేస్తే సమర్థుడా కాదా అనేది ప్రజలు తెలుసాలి. కానీ ఇటువంటి మేనేజ్ చేయగలిగిన సమర్థుడు అని చెప్పేసి, ఎందుకంటే ఓటు నోటు కేసులో ఎదురుదాడి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు. మొన్న పుష్కరాల్లో తన వల్ల దాదాపు 30 మంది చనిపోయినా కూడా
తన వల్ల కాదు, ప్రజల క్రమశిక్షణ లేకపోవడంగానే చనిపోయారని చెప్పే అభిప్రాయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళగలిగిన నాయకుడు. కాబట్టి కూడా ఉండాలన్నారు. క్రమశిక్షణ ఉండాలి కదా భక్తులు, క్రమశిక్షణ ఉండాలి. మరి నీకుందా క్రమశిక్షణ? ఏమైంది? ప్రభుత్వం గైడెన్స్ పెట్టారు కదా, క్రమశిక్షణ ప్రకారం అక్కడికే వెళ్ళాలి కదా. మీరు కేవలం ప్రచారం కోసం, ప్రచార కాంక్షతో ఈ ప్రజల్లో ఒక సామాన్య భక్తుడిలాగా వచ్చి స్నానం చేశాడని చూపించుకోవడానికి నువ్వు సరస్వతి ఘాట్కి వెళ్ళావు. నీ మూలంగా, నీ యాక్ట్ మూలంగా పుష్కర్ ఘాట్ అదే సరస్వతి ఘాట్ విఐపి పుష్కర్ ఘాట్కి వెళ్ళారు. పుష్కర్ ఘాట్ అనేది హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది, ఎక్కువ జనాభా వస్తారని చెప్పేసి తెలుసు. కనీసం దాదాపు ఇన్ని నెలల నుంచి నేను మానిటర్ చేస్తున్నాను, నేనే ఏకచిత్రాభిత్యంగా చక్రం తిప్పుతున్నాను, సుదర్శన్ చక్రం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక రోజు ముందైనా సరే వివిఐపీలు ఎక్కడెక్కడ స్నానం చేస్తున్నారు అని సమీక్షించుకోవాలి కదండి. ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చేస్తున్నప్పుడు, ఆయనతో పాటు కొంతమంది వివిఐపీలు చేస్తున్నప్పుడు ప్రజలకు ఏర్పడే ఇబ్బందులు ఏమిటి దాని మీద ఒక్కసారి సమీక్షించేది ఈ సమస్య ఏర్పడేది కాదు. అది కేవలం ఆయన మూలంగానే దాదాపు 30 మంది చనిపోయారని చెప్పేసి స్పష్టంగా. దానికి దీనికి ఏమిటి సంబంధం? ఆయన మీరు సమర్థుడు అన్నారు కదా, దీన్ని తీసుకెళ్లి సమర్థుడే అని అడిగితే నేను సమర్థుడే అన్నాను. సమర్థుడే అన్నాను, సమర్థుడే అంటాను. మీరు అన్నారు, నేను కూడా ఒప్పుకున్నాను దాన్ని. అంటే కొన్ని విషయాల్లో ప్రజలకి మేలు చేయగలిగిన దాంట్లో సమర్థుడు కాదో అది పక్కన పెడితే, ప్రచారాన్ని తన వైపు తిప్పుకోగలిగిన సమర్థుడు. ఉదూ తుఫాన్ ఉంది, నేనే చేశానని చెప్పేసి ప్రపంచం మొత్తం చేశాడు. ఈ రోజు తన మూలంగా 27 మంది చెప్పేసి నా వల్ల కాదు, ఏదో ఐపీఎస్ ఆఫీసర్కి ఐఏఎస్ ఆఫీసర్ గొడవ మూలంగా జరిగిందని చెప్పేసి, లేదా ప్రజల్లో క్రమశిక్షణ లేదు, ప్రజలు కూడా తెలుసుకోవాలి. సినిమా షూటింగ్ కోసం మీరు ప్రచారం చేస్తున్నారు, నేను ప్రచారం చేస్తాను, అక్కడ జరుగుతున్నదే అది కదా, దానికోసమే అట్లా సమర్థుడు. అందుకే నేను అనేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం దీంట్లో సీరియస్ గా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేది ఏదో అల్లాటప్ప చట్టం కాదు, ఏదో మీ చావు మీరు చావండి, తమలపాకు ఇచ్చామని చెప్పేసి ఏదో సామెత ఉంది, అట్లా కాకుండా తాంబూలాలు ఇచ్చాం తన్నుకోండి అని చెప్పేసే విధంగా కాకుండా చట్టం ఉంది. చట్టం అట్లాగే ఉన్నారా? మోడీ నిర్లక్ష్యం అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత ఉద్దేశపూర్వకంగా లేకపోతే అయిష్టంగానే అనేది నాకు తెలియదు, కానీ ఉదాసీనత మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏది స్పెషల్ స్టేటస్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి కొన్ని సౌకర్యాలు ఏదైతే హామీ ఇచ్చారో అవి ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా తెలంగాణకు కూడా ఏదైతే ఇచ్చారో వాటిని అమలు చేయటంలో ఉదాసీనత అయితే కనపడుతుంది. హైకోర్టుని వెంటనే చేస్తే అక్కడ ప్రజలకు కూడా, ఎందుకంటే ఎక్కువ కేసులు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటాయి, ఇక్కడ దాదాపు మోర్ దాన్ 50% ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన కేసులు ఉంటాయి. కాబట్టి విజయవాడలో చంద్రబాబు గారు రెడీగా ఉన్నారు, నేను ఓకే అన్నారని, రెడీగా ఉన్నారు అంటే నేను ఉన్నారని అన్న చెప్పాడు కాదనట్లా, ఉన్నారని దాన్ని చేష్టలో చూపించాలి కదా. ఇది ఒక 10,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ సాధ్యం కాదనుకోవచ్చు, ఒక 200-300 కోట్లు అయిపోయిందని నేను భావిస్తున్నాను. నేను ఇంకో చిన్న కరెక్ట్గా మాట అన్నారంటే, అక్కడ కేసులు ఎక్కువ ఉన్నాయి, అక్కడ అడ్వకేట్లు కూడా ఇప్పుడు ఇక్కడ అడ్వకేట్స్లో కానీ బార్ కౌన్సిల్ కానీ ఎటువంటి భేదాభిప్రాయం లేదు, వాళ్ళు కూడా కావాలంటున్నారు. అందరూ కావాలంటున్నారు. కారణం కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిమెంట్ మీద జడ్జిమెంట్ ఉందన్న, జడ్జిమెంట్ ఉంది. ఏమనుంది? 10 సంవత్సరాలు ఇక్కడ క్యాపిటల్ ఉండొచ్చు కదని, కానీ వెళ్తానంటే మీరు శేఖర్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. శేఖర్ గారు నమస్కారం. రైట్, జీవన్ రెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషం, రైట్, మాట్లాడండి సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది సార్ అంటే, హైకోర్టు విభజనని 15 రోజుల్లో చేస్తామని ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ముందు సరిగ్గా మన సదానంద గౌడ గారే హైదరాబాద్ కు వచ్చి చెప్పారు. మంచి పాయింట్ గుర్తు చేశారు. అలాంటి 15 రోజులు చాలా రోజులు అయిపోయినాయి, అలాంటి 15 రోజులు ఎన్నో పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే కోర్టు తీర్పు అంటున్నారు సార్. మరి కోర్టు తీర్పు ఉన్నది, కోర్టు ఏమంటుంది అంటే ప్రతినిత్యం ప్రజలతో ఉండాల్సిన ముఖ్యమంత్రి, సచివాలయం, మంత్రులు అందరూ హైదరాబాద్ లో ఉండొచ్చు, కానీ లిమిటెడ్ గా ఉండే ప్రజలకు సంబంధించిన హైకోర్టు మాత్రం ఇక్కడ ఉండొద్దంట, ఇక్కడ ఉండొద్దంట. ఇదెక్కడ విచిత్రం సార్? హైకోర్టు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, హైకోర్టు సపరేట్ అయితే దగ్గర అక్కడనే వెళ్ళిపోవాలంటే మరి రాష్ట్రం సపరేట్ అయింది కదా, ముఖ్యమంత్రిని, సచివాలయాన్ని, మంత్రులు అక్కడ పోమని ఎందుకు చెప్పరు సార్? ఓకే, అంటే మీరు విభజన చేయాలంటున్నారా వద్దంటున్నారా?
ఎందుకు చేయకూడదు సార్? ఇప్పుడు విభజన అయ్యింది, కాకపోతే ఇప్పుడు వాళ్ళకు ఫెసిలిటీ మాత్రం ఉంది, సంవత్సరాలు ఉండొచ్చు, కానీ పోవద్దని ఎవరంటారు సార్? 10 సంవత్సరాలు ఉండడానికి మాత్రం అవకాశం ఉంది, కానీ పోవద్దంటే ఎవరు పోవద్దంటారు? అవును, కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఓకే మాకు ఇష్టమే మేము అంతా చేస్తాం అంటారు, వీళ్ళు ఇక్కడున్న నాయకులు ఓకే మేము అంతా చేయాలంటారు, అందరు చేయాలంటారు కానీ ఎవరు చేయట్లేదు. ఎవరు ఎందుకు చేయట్లేదు అనేది పాయింట్. జీవన్ రెడ్డి గారు చెప్పండి. కొమ్మినేని గారు, శేఖర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దాదాపుగా సంవత్సరం అయిపోయింది, సంవత్సర కాలం అయిపోయింది. కేంద్రంలో మరి టీడీపీ మిత్రపక్షం బీజేపీ ఉంది. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మంచిగో చెడుకో విడిపోయినాం, రోజు పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ పంచాయతీలో తెలంగాణ ఉద్యమం వచ్చిందే మా నిధులు, మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా కోర్టు మాకు కావాలని చెప్పొచ్చు. అసలు ఉద్యమం జరిగిందే దీని గురించి. తెలంగాణ ఉద్యమంలో ఇంక్లూడింగ్ రామచంద్రన్నతో పాటు నేను కూడా ఒక అడ్వకేట్, అనేక మంది అడ్వకేట్లు రోడ్ల మీదకి ఎక్కి నల్ల కోట్ల మీద కొన్ని వందల రోజులు ధర్నాలు చేసి, రాస్తా రోకోలు చేసి, ప్రతి కోర్టులో బైకాట్ చేసి ధర్నాలు చేసిరు కొమ్మినేని గారు. అట్లాంటి హైకోర్టు విభజనని ఎందుకు ఆపాలి? పోనీ వద్దంటారు చంద్రబాబు గారు. మీరు అందాక సమర్థం అంటే కిరికిరి పెట్టులో చంద్రబాబు నంబర్ 1 అండి. అందుకోసం ఆయనకు మేమందరం చాలా మంది చాలా స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి, ఈయన కిరికిరి చంద్రబాబు నాయుడు. ప్రతి విషయంలో పంచాయతీ అండి, నీళ్ళ విషయంలో పంచాయతీ, కంబైన్ నిధులను తీసుకుపోతాడు, ఇచ్చే కరెంట్ ఇవ్వడు, విభజన వేసుకుని హైకోర్టు చేయనియాడు. హైకోర్టు విభజనకు ఇక్కడ కూడా కొన్ని ఖాళీ ప్లేసులు ఉంటే చాలా సార్లు నేను రెడీ అన్నారని చెప్పి మరి అన్ని ఉన్నాక అల్లు నోట్ల శని ఉన్నట్టు ఎందుకు కావట్లేదండి? ఎందుకండి ఈ పంచాయతీ? ఎందుకండి 2 రాష్ట్రాల ప్రజల మీద మధ్య విభేదాలు ఎందుకండి? ఇలా రెండు వర్గాల న్యాయవాదుల మధ్య విభేదాలు ఎందుకండి? ఇలా వాళ్ళ హైకోర్టు వాళ్ళకైతే ఆ హైకోర్టు అన్నదమ్ములు మేమేమైనా పంచాయతీ ఉంటుందండి? రేపు ఇలా కొట్లాడే పంచాయతీ అండి, కొట్లాడుకొని గల్లలు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది రేపు పొద్దున. దీని అంతా క్రియేట్ కర్త కర్మ క్రియ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా వెనక చంద్రబాబు గారు ఉంటారు. టార్గెట్ కొమ్మినేని గారు మాకు వ్యక్తిగతంగా చంద్రబాబు అంటే ఏం లేదండి. మీరు ఇప్పుడు మేమంటున్నాం ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి పంచాయతీ పెడుతుండండి, మాకు మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రిని వస్తుండండి, ఇటుపక్క గుజరాత్ ఉన్నాడు వస్తుండండి. ఏ ముఖ్యమంత్రులను ఇతర ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుంటారు ఒక రాష్ట్రంలో? ఇప్పుడు ఇది ఒక రాష్ట్రం. మా స్లోగన్ చూడండి, మేము డే 1 నుంచి అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసిపోదాం, కలిసి ఉందాం అన్నాం. ఎస్, అన్నదమ్ములుగా విడిపోయినాం, మీరు రండి, ఉండండి, నివసించండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులు, నా అన్నదమ్ములు, ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, హైకోర్టులో ప్రాక్టీస్ చేసి దమ్ము లేని వాళ్ళు ఉంటారు. ఆ న్యాయవాదుల సంగతి ఏంటండి? ఈ హైకోర్టు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న స్థానిక న్యాయవాదులంతా లాభం పొందుతారండి. అది మీ రాష్ట్ర న్యాయవాదులే కదండి. ఇక్కడ ఉండే వాళ్ళ మా రాష్ట్ర చంద్రబాబు గారికి ఎట్లా దురుద్దేశాలు ఆపాదిస్తారు మీరు అనేది? అసలు ఆయన కాన్సెప్ట్ ఆంధ్ర జడ్జిలకి మా కేసులు ఇవ్వద్దని సార్, నాట్ బిఫోర్ బెంచ్ అని ఉంది. నాట్ బిఫోర్ బెంచ్ కింద ఇప్పుడు ఒక జడ్జికి ఒక రిలేషన్ ఉంది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ విధంగా ఇది కూడా కొంత అభిప్రాయాలు వచ్చినాయండి, కొన్ని విమర్శలు వచ్చినాయి కాబట్టి ప్రజలు కోరుకుంటారు ఈ ప్రాంత న్యాయవాదులు విడిపోవాలని కోరుకుంటారు. మన అభిప్రాయ భేదాలని జడ్జెస్ కాపాదించలేదు. ఇప్పుడు కొమ్మినేని గారు, ఇది ప్రజాస్వామ్యం అండి, మాట్లాడతారు, ఇట్లాంటి అభిప్రాయాలు కలిగినప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు మేమేమంటాం, మా ఎంపీల యొక్క ప్రత్యేక ఇవాళ అజయ్ గారు మాట్లాడతారు, ఈ ఎలక్షన్లు వస్తున్నాయి, మాకు ఎలక్షన్ లెక్కనండి. ఇవాళ ఎన్నేళ్ల నుంచి కొట్లాడుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి, 2 సీట్ల నుంచి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచే దిశకు వచ్చింది మా ప్రభుత్వం. గీ వరంగల్ ఎన్నికలు, గీ జిహెచ్ఎంసీ ఎన్నికలు మాకు ఒక లెక్కనా అండి? ఇవాళ మేము చెప్తాం, ఇవాళ బీజేపీ ఉంది, బీజేపీ యొక్క పాత్ర ఏంది? పెద్దన్న పాత్ర పోషించాలి. కేంద్రంలో ఉన్నారు, పెడల స్ఫూర్తి ఉంది. 2 రాష్ట్రాల మధ్య నీళ్ళ పంచాయతీ నడితే చూస్తారు, ఓటుకు నోటు కేసు విషయంలో నడిస్తే చూస్తారు, ఇంకో విషయంలో నడిస్తే చూస్తారు, కరెంట్ ఇవ్వకపోతే చూస్తారు, మా నిధులను డైరెక్ట్ డైవర్ట్ చేసుకుంటే. చాలా చక్కగా చెప్పింది. ఏమంటారు, ప్రేక్షక పాత్ర ఎందుకని బీజేపీని అడుగుతున్నాం. 1 2 పాలసార్ దగ్గర చెప్పి చాలా సమర్థుడు. ఎస్, కిరికిరి వెట్టుట్ల చంద్రబాబు తెలుగుదేశం నాయకులు ఎస్ నంబర్ 1 లో ఉంటారు. దాంట్లో సమర్థుడు జీవన్ రెడ్డి ఓటు నోటు కేసులో బీజేపీ విమర్శిస్తున్నారు. ప్రజల్లో ఒక చిన్న దురభిప్రాయం ఉంది, ఏదో ఇద్దరు కలిసిపోయారని చెప్పి దొంగలతో నాకేం అవసరం పాలసార్ అనుకుంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఏ అయింది, నోటీసులు ఇచ్చినాం, వాళ్ళని విచారణ జరిపినాం, ఇంకా కేసు జరుగుతా ఉంది. మొన్నగాక మొన్న విచారణ కొనసాగించారు. సూపర్ హిట్ సినిమా అండి.
కొమ్మినేని గారు సూపర్ హిట్ సినిమా కాబట్టి సోలే టైప్ లో 360 రోజులు నడుస్తుంది. నడుస్తుందా? జనానికి బోర్ కొడుతుంది లేదండి, 100% దాంట్లో జైలు కోడు విషయం లేక జనాన్ని బోర్ కొట్టిస్తున్నారు. ఈ విషయంలో మేము వెనుకపోయే ప్రసక్తి లేదు. దొంగలతో క్రిమినల్స్ తో జత కట్టవలసిన అవసరం లేదు, కాంప్రమైజ్ కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. విజయవాడ నుంచి బుజ్జి గారు నమస్కారం అమ్మా, మాట్లాడండి. నమస్తే కొమ్మినేని గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. నిన్న రాజమండ్రి పుష్కరాల్లో జరిగినటువంటి ప్రమాదానికి మా కుటుంబం మొత్తం సానుభూతి వ్యక్తం చేస్తున్నామండి, చనిపోయిన కుటుంబాలకి. ఓకే ఓకే. పోతే మీరు సద్విమర్శల్ని చాలా చాకచక్యంగా అటు ఇటు కాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. ముందు మీకు ధన్యవాదాలండి. ఓకే, విషయానికి రండి దయచేసి. కొద్ది విషయం ఏంటంటేనండి, నిన్న కలెక్టర్ గారు ఇట్లా ఇచ్చారు లెటర్, ఇదంతా ప్రజలు తప్పే, పరిపాలన అంతా బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి గంటల తరబడి చూసిన వాళ్ళం మేమందరం కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యామండి. మరి ఇట్లా ఎవరిని కాపాడడానికి మరి గవర్నమెంట్ వారు ఇట్లాంటి లెటర్లు మరి పంపించారు, మాకైతే అర్థం కావట్లేదండి. ఓకే, అంటే పూర్తి అంటే దాంట్లో కొంత ఇది కూడా ఉన్నట్టు భక్తులంతా ఒకసారి వచ్చారు, అట్లేం లేదా? 2 గంటలు ఆపటం మూలంగా అంటే కొన్ని పత్రికలు ఏమో అట్లా రాస్తున్నాయి. కరెక్ట్ రిపోర్ట్ చెప్పండి ఆయన. కాదు బుజ్జి గారు నేను పాఠశాలనండి. దాంట్లో ఏం చేశారంటే ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటే తెలుగులో కూడా చెప్పేస్తానండి నేను. ముఖ్యమంత్రి గారు విఐపీలతో కలిసి ఉదయం 6:26 పుష్కర స్నానానికి వచ్చారు. అంతకుముందు ఆ సమయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. వచ్చిన వారంతా ఎప్పుడెప్పుడు పవిత్ర స్నానం చేద్దామని ఆత్రంగా ఎదురు చూశారు. సమయం గడుస్తున్న కొద్దీ రద్దీ పెరిగి ఉదయం 8:30కి పరాకాష్ఠకు చేరింది. ఉదయం 8:30కి ఇక దాన్ని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ముఖ్యమంత్రి గారు దాదాపు 1.5 గంటన్నర, ఎందుకంటే మనందరం కూడా ముహూర్తానికి స్నానం చేయాలని మనందరికి అభిప్రాయం ఉంటుంది, ఏదో పుణ్య కార్యక్రమంకి వెళ్తున్నాం కాబట్టి. ఆ ముహూర్త సమయానికి ముఖ్యమంత్రి గారిని 1.5 గంటన్నర చేయటం మూలంగా రద్దీ పెరిగింది అని చెప్పేసి రాశారండి. అందుకని ప్రజలు తప్పు అని చెప్పి రాయలేదు కరెక్ట్ గారు. అట్లా చంద్రబాబు గారు వచ్చారని చెప్పారు తప్ప ఆ తర్వాత ఆయన బాధ్యుడని అట్లేమి డైరెక్ట్ గా ఆయన స్నానం చేయటం మూలంగా వచ్చింది ఏంటంటే కాదు వివిఐపీలు ఉండడం వల్ల అని ఒక పదం వాడినట్టుగా వచ్చింది. అవును, వివిఐపీలు ఉండడం మూలంగానే ఆయన 6:30కి వచ్చారని వదిలేశాడు. 6:30కి వచ్చి స్నానం చేశారు. కలెక్టర్ గారు అంటే డైరెక్ట్ గా ఇవ్వడానికి వెనకాడా లేకపోతే అంటే ఆయన స్నానం చేయటం 1.5 గంటన్నర స్నానం చేయటం స్నానం చేసినట్టు చేసట్లేదు. అంటే ఆయన అయిపోయినట్లుగా లెక్క అయిపోతాం కాదు, 1.5 గంటన్నర ఆయన ఉన్నాడు. 8:30 ఒక్క మాట కొమ్మినేని గారు, గంటకి 1,00,000కి పైగా వచ్చి వెళ్ళాలి. దాదాపు 3 గంటలంటే 3.5 లక్షలు అసలు విఐపి ఉన్నప్పుడు దాంట్లో పోవాల్సిన అవసరం ఏముందండి? ఒక మాట ప్రధానంగా ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంకా అనేక అనుభవం ఉంది. అది ఆయనకు 10 సంవత్సరాలు 2 రాష్ట్రాలను పరిపాలించే అనుభవం ఉంది. అట్లాంటిది 3 గంటలు ఆపేసరికి దాదాపు 3 లక్షల మంది తోచుకున్నారంటే అక్కడ అది ఇబ్బంది అయిపోయింది. అంతమంది పట్టరు కూడా అక్కడ 3 లక్షల మంది ఉండరు కానీ ఆ ఉన్న 1000 మంది 2000 మంది వాళ్ళకి 2-3 గంటలు నిలబడటం వల్ల ఎండకి, తర్వాత చెమటకి, దానికి డిహైడ్రేషన్ కి ఆతృతతో గేట్లు తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి సినిమా షూటింగ్ అని అందుకోసం జనాన్ని ఆపారని, అందుకోసం జనం ఎక్కువ కనపడాలని ఒక డైరెక్టర్ ఎవరు చెప్పారని వార్తలు వస్తున్నాయి. అవి నిజమా ఒట్టిదో తెలియదు. బోయపాటి శ్రీనివాస్ ఉన్నమాట నిజమే. ఆయన అయితే కనపడ్డాడు, ఆయన అయితే కనపడ్డాడు. అంటే సినిమా తీస్తున్నారా లేదా ఇవన్నీ నిజంగా మీరు ఏరియాలో చూస్తే భద్రాచలంలో కూడా మీరు కిటకిటలాడితే ఇవాళకి దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమంది ఉన్నారు. ప్రజలకి అప్పుడు జరిగిన కమోషన్ ఏదైతే ఉందో మీరు అన్నట్టుగా ఆ ముహూర్తం, తర్వాత ఆ టైము, ఇనాగరల్ డే అవటం, దీని అంతటితోని ఆ తోసుకెళ్లే దాంట్లో ముందోళ్ళందరూ సరే. ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ తోసుకెళ్లే పరిస్థితి ఎందువల్ల వచ్చింది అనేది అయితే ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ గారు ఇప్పుడు అధికారులను ఒకవేళ గనక బలిపశువులు చేస్తారేమో అని అధికారులు సేఫ్ సైడ్ లో జాగ్రత్తగా ఒక రిపోర్ట్ దాన్ని లీక్ ఇచ్చారు అన్నమాట. రైట్, ఒక్క నిమిషం. చైతన్య గారు విజయవాడ నుంచి. చైతన్య గారు నమస్కారం, మాట్లాడండి. హలో చైతన్య గారు, హలో మాట్లాడండి. రైట్, హలో లైన్లో ఉన్నారా? రైట్. హైకోర్టు విభజనను కేంద్రం కావాలనే జాప్యం చేస్తోందన్న టీఆర్ఎస్ ఎంపీల ఆరోపణతో ఏకీభిస్తారా అంటే 63% మంది అవునని, 37% మంది కాదన్నారు. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.